అద్భుతమైన వివరణ ఇచ్చుకుంటా వస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాను. దేవుడు లేకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ భక్తి చేయాలనుకుంటున్నారు, అసలు దేవుడు లేకపోతే భక్తి ఏది, నీతో దేవుడు ఉన్నాడా లేదా, ఎంతకాలం దేవుడు లేకుండా జీవిస్తావు. యెషయాగ్రంథం 59:1 నీ పాపములే దేవునికి మీకు అడ్డుగొడగా నేను రాయబడి ఉంది. కనుక యేసు నామములో మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మీ జీవితాన్ని మలుచుకోండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. జకర్యా గ్రంథం 9:12 వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. మీరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగున్నారు. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. బంధించబడి నిరీక్షణ గల వారులారా, మీకు 200 మేలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ ఒక సీఎం, కొద్ది కాలం జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ద్వారానే మాట్లాడినట్టుగా నేను విన్నాను. అందుకొరకు ఈరోజు అద్భుతమైన పరిపాలన ఇచ్చే ముఖ్యమంత్రిగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ విషయాన్ని గురించి చింతించవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. త్వరలో మీకు ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీరు దేవుని యొక్క మహిమను, ఆశీర్వాదాన్ని త్వరగా చూడబోతున్నారు. మీ ప్రార్థనకి ఆల్రెడీ జవాబు వచ్చేసిందని ప్రభు చెప్తున్నాడు. చూడండి, మనం కొన్ని రోజులుగా మరి ఆదికాండ 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 60 డేస్కి పైగా దాని గురించి మాట్లాడటం జరిగింది. ప్రభు వెలుగు కలిగిన కాక అన్నాడు, వెలుగు కలిగింది. తర్వాత ఆకాశంలో వెలిగించే నక్షత్రాలను, తర్వాత జ్యోతులను దేవుడు సృష్టించెను అనే మాట మనకు ఆదికాండ 1వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో కనపడుతున్నాయి. ఆకాశములో మరి బంధించబడి ఆకాశముతో కనెక్ట్ అయిన వెలుగును దేవుడు సృష్టించాడంట. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదివితే, మనందరినీ దేవుడు వెలిగిచ్చేవారుగా సృష్టించాడు. కానీ ఒకటి మీరు గుర్తుపట్టాలండి, ఎవరైతే ఈ భూమికి వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నారో, ఎలాగైతే నక్షత్రం కానీ, వెలుగిచ్చే నక్షత్రం కానీ, లేకపోతే చంద్రుడు కానీ, వెలుగిచ్చే సూర్యుడు కానీ ఎలాగైతే ఆకాశంతో కనెక్ట్ అయి ఉందో, అలాగే ఆకాశముందు ఆసనుడైన దేవునితో మీరు కనెక్ట్ అయి ఉండాలి. దేవుడితో సరి సంబంధం లేకపోతే నువ్వు ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి మంచివాడైనా, ఎంతటి టాలెంట్ గలవాడైనా దేవుని యొక్క సహాయం నీకు ఉండదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తే ఆత్మను సంపాదించిన వారు కూడా దేనికి పోల్చబడ్డారంటే, పరలోక నుండి వెలుగునిచ్చే దీపానికి పోల్చాడు, నక్షత్రాలకు పోల్చాడు. 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనంలో రాయబడి ఉంది. అయితే అవన్నీ ఆకాశాన్ని అంటి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆకాశాన్ని అంటి ఉన్నావా? దేవుని అంటి ఉన్నావా? యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 వచనంలో ఆయన లేకుండా ఎలాగ మనం ఏమి చేయలేమో అద్భుతమైన వివరణ ఇచ్చుకుంటా వస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు లేకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ భక్తి చేయాలనుకుంటున్నారు, అసలు దేవుడు లేకపోతే భక్తి ఏది, నీతో దేవుడు ఉన్నాడా లేదా, ఎంతకాలం దేవుడు లేకుండా జీవిస్తావు. యెషయాగ్రంథం 59:1 మీ పాపములే దేవునికి మీకు అడ్డుగొడగా నేను రాయబడి ఉంది. కనుక యేసు నామములో మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మీ జీవితాన్ని మలుచుకోండి. తప్పిపోయిన కుమారుడు అంత పెద్ద పాపం చేసినప్పటికీ ఒక క్షణంలో క్షమాపణ పొందుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయనలో కలిగిన పశ్చాత్తాపం. ఈరోజు ఎక్కడెక్కడైతే పొరపాటు పడ్డారో, ఏ తప్పు అయితే చేస్తారో అవన్నీ ఒప్పుకొని విడిచిపెడితే దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం చూస్తారని సెలవిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రభా, నీ హృదయంలో మా ఆత్మను ఉంచండి ప్రభా. అభిషేకం తెచ్చండి ప్రభా. విడుదల, స్వస్థత, అద్భుతాలు, మత్కార్యాలు జరిగించండి ప్రభా.
మీరే ప్రతి ఒక్కరు తాకుమని దీవించమని, అభిషేకించమని, యేసునామములో అభిషేకించమని, యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మనం దీవించిన గాక. ఆదికాండం 28:15.